దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, యోహాను సువార్త ధ్యానాలకు మీ అందరికీ తిరిగి స్వాగతం పలుకుతున్నాను. దేవుని మహాకృప వలన మరి యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ ధ్యానాన్ని ఈ రీతిగా మీ ముందుకు తీసుకురావటానికి, మీతో కలిసి ధ్యానించటానికి ఇది దేవుడిచ్చిన భాగ్యమని నేను తలంచుచున్నాను సోదరులారా. కనుక ఈ మాటలు వినుట ద్వారా లేదా పరిశీలించుట ద్వారా ప్రశ్నాత్మకంగా, విమర్శనాత్మకంగా ఈ మాటల్ని మీరు వినటం వలన దేవుని విషయాలు ఎన్నో మీకు బయలుపడతాయి సోదరులారా. దేవుని విషయాలు బయలుపడటం వలన మనకు స్వాతంత్ర్యం కలుగుతుంది. అనాది కాలం నుండి ఎన్నో మత సంబంధమైన బంధకాలలో విభిన్న దేవుళ్ళు, దేవతలు అనే పురాణాల చరిత్ర గాథలలో, ఇట్ మీన్స్ మైథలాజికల్ స్టోరీస్ మనము తారుమారయ్యాము, లేక ఇంకా కన్ఫ్యూషన్లో ఉన్నాము. అయితే దేవుని విషయాలు మనం విని గ్రహించడం ద్వారా అలాంటి తారుమారులో నుండి, కన్ఫ్యూషన్లో నుండి దేవుడు మనల్ని వెలపటికి తీసుకొస్తాడు. హీ షుడ్ బ్రింగ్ అవుట్ ఫ్రమ్ ద కన్ఫ్యూజన్స్ స్టేట్. దేవుని విషయాలు వినడం వలన కన్ఫ్యూషన్లో నుండి దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు. కనుక సోదరులారా, ఈ కార్యక్రమాలు తప్పనిసరిగా వీక్షించండి, అనేక మందికి పరిచయం చేయండి. దానివలన మీరు కూడా ఈ సేవలో పాలిభాగస్తులు అవుతారు, ప్రతిఫలం పొందుతారని నేను తప్పనిసరిగా చెప్పగలను సోదరులారా. మంచిది. 29వ వచనం, 11వ అధ్యాయం యోహాను సువార్త. ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చెను. 30వ వచనం. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకుని చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళింది. చూడండి సోదరులారా, గడిచిన ఎపిసోడ్లో రహస్యముగా మార్త మరియతో చెప్పింది అని, ఎందుకు అలా జరిగింది అని మనం వివరంగా చర్చించాం. We have discussed about why she spoke her secretly. అయితే సోదరులారా, 30వ వచనంలో ఆమె లేచి వచ్చిన తరువాత ఆయన యేసయ్య దగ్గరకు వచ్చింది. ఇక తూర్పు దేశాల యొక్క ఆచారాలను ఆమె పట్టించుకోలేదు. ఒకవేళ ఆమె లేచి వెళితే సమాధి దగ్గరికి వెళ్ళిద్ది, బయటికి వెళ్ళకూడదు కదా అనే ఆలోచనతో మనుషులు ఉన్నారు. ఆ కారణం చేత సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు మరియ ఏడ్చబోతుంది అని చెప్పి మనుషులు ఆమెతో వెంబడించారు. ఇది వాళ్ళ ఆలోచన. మార్త వచ్చి మరియకి ఎప్పుడు చెప్పిందో, ఏం చెప్పిందో వారికి తెలియదు. ఆమె మార్త చెప్పిన దాన్ని బట్టి వెళ్ళడం మనకు అర్థమవుతుంది, మార్తకి అర్థమై ఉంటుంది. అయితే సోదరులారా, మరియ తూర్పు దేశపు బంధకాల్లోనే ఉందని అక్కడున్న మనుషులు అనుకున్నారు. ఒకనొక సమయంలో మార్త కూడా అనుకొని ఉండొచ్చు. సోదరులారా,
ఎప్పుడైతే యేసయ్య ఈ మాట ద్వారా సెలవిచ్చాడో ఆ బంధకాల నుంచి ఆమె బయటపడింది. ఒక సందర్భం నా జ్ఞాపకంలోకి వస్తుంది. కట్టబడిన గాడిద యేసయ్య మనుషుల్ని పంపించి విప్పే వరకు అది అలాగే కట్టబడింది. కానీ యేసయ్య విప్పిన తరువాత దానికి స్వాతంత్రం వచ్చింది. లేఖనంలో ఒక మాట నాకు జ్ఞాపకంలోకి వస్తుంది. రండి, మనము వారి కట్లు విప్పుదాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, కట్లు విప్పటానికి యేసయ్య ఇచ్చారు. పాపపు కట్లు, ఆచారపు కట్లు, ఈ లోక సంబంధమైన మానవ కట్లు, చాదస్తపు కట్లు, చపలపు కట్లు, ఇవన్నీ విప్పటానికి యేసయ్య ఇచ్చారు. యేసయ్య ఇంటికి వచ్చి మరియని ఆదరించవచ్చు, వెంట పెట్టుకుని తీసుకెళ్ళచ్చు. కానీ యేసయ్య వెళ్ళలేదు. జస్ట్ he sent an information and to call out from her home and also the traditions of the eastern countries. జస్ట్ మాట మాత్రం సెలవిచ్చారు. రండి, నేనున్న చోటుకు రమ్మని చెప్పి మార్తతో సమాచారం పంపించినప్పుడు ఆమె లేచి వచ్చింది. అంటే తూర్పు దేశపు కట్లలో బంధించబడిన మరియా, లేక మరియా లాజరు విషయమే దుఃఖపడుతూ దుఃఖం చేత బంధించబడిన కట్టబడిన మరియా, యేసయ్య మాట చేత ఆమె కట్లు తెంచుకొని బయటకు వచ్చింది. ఇట్ మీన్స్ బెతబార నుంచి యేసయ్య ఎందుకు వచ్చారంటే కట్టబడిన మరియని విడిపించడానికి తూర్పు దేశపు ఆచారాలనే కట్లలో బంధించబడిన మరియను ఆయన విడిపించాడు. మాటతో కట్లు తెంచాడు. లేక లాజరు మరణ విషయమై దుఃఖమనే కట్ల చేత కట్టబడిన మరియను యేసయ్య తన మాట చేత ఆ కట్లు తెంచేశాడు. సోదరులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే ఆమె త్వరగా లేచి యేసయ్య దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఒకవేళ యేసయ్య కట్లు తెంచదలుచుకోకపోతే ఆయన మరియ మార్తల ఇంటికి వెళ్ళి ఉండేవాడు. దుఃఖంలో ఉన్న మనిషిని నా ఎద్దుకు రమ్మని చెప్పడం మానవ దృక్పథం ప్రకారం భావ్యం కాదు, అది సభ్యత కూడా కాదు. అదే మనం గనక ఒక మనిషిని అలాంటి స్థితిలో నుంచి పిలిపిస్తే ఇట్ షుడ్ బి ఎ గ్రేట్ కాంట్రవర్సీ. మనల్ని మనుషులు హేయంగా చూస్తారు. మనం పిలవటం వేరే, తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలవటం వేరే. ఆయన పిలుపులో విడుదల ఉంది సోదరులారా. ఇంకో మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, నా ఎద్దుకు రండి, నేను మీ భారముని తేలిక చేస్తాను. మీరు నా దగ్గరకు వస్తే మీ బరువు దించుతాను. ఐ షుడ్ బి ఫ్రీ ఆఫ్ యూ, నిన్ను విడిపిస్తా, స్వాతంత్రం ఇస్తా. సోదరులారా, మనుషులైతే తమ ఎద్దుకు రప్పించుకుంటారు, లేకపోతే మనుషులు వాళ్ళ దగ్గరికి వెళతారు. కానీ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. బలవంతం లేదు, భారం లేదు. ఆయన కాడి సులభం. ఆయన పిలిస్తే మనకు విడుదల కలుగుతుంది. ఆయన మనకు తన ముఖం దాచుకుంటే మనకు అపాయం కలుగుతుంది సోదరులారా. ఇట్ విల్ బి ద డేంజర్ ఇఫ్ హీ హైడ్ హిస్ ఫేస్ ఫర్ టు యూ అండ్ మై సెల్ఫ్. నీకు నాకు ఆయన ముఖం దాచుకుంటే ప్రమాదం సంభవిస్తుంది సోదరులారా. కనుక సమయం ఉండగానే ఆయన పిలిచినప్పుడే మనం ఆయన పిలుపుకు లోబడి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ పిలుపులో విడుదల ఉంది సోదరులారా. కట్లు విప్పుతాడు ఆయన, పాపపు కట్లు, మన స్వభావం నుండి మనకు కలిగిన కట్లు, మన నడక వలన మనకు కలిగిన కట్లు, మన ఆశల కోరికల వలన మనకు కలిగిన కట్లు, మన శరీరం అనే మరొక ప్రపంచం నుండి
దేవుని పరిశుద్ధ ఆత్మ అనే మన ఆత్మకు కలిగిన కట్లన్నిటినీ ఆయన విడిపిస్తాడు సోదరులారా. ఆయన తెంచుతాడు. ఆయన తెంచాలంటే పని కట్టుకోవలసిన పని లేదు, చేతులు చాపవలసిన పని లేదు, లేదు మంది మార్గాలకు తీసుకురావాల్సిన పని లేదు. తన మాట వింటే చాలు, తన పలుకు పలికితే చాలు. పెద్దోళ్ళు అన్నారు కదా, పలుకే బంగారం ఆయన. అది యేసయ్య పలుకులో అక్షరాల 100% నిజమని నేను అంటాను. మిగతా వాళ్ళ పలుకులు ఎంతవరకు బంగారం నాకు తెలియదు, కానీ నా బంగారమైన ప్రభు యేసయ్య మాట మాత్రం బంగారం కంటే వెలగలిగిందని నేను నొక్కి వక్కాణించగలను సోదరులారా. కనుక ఎప్పుడైతే ఆమె పిలిచిందో, మార్త చెవిలో చెప్పిందో, ఆమె త్వరగా యేసు దగ్గరకు వచ్చినప్పుడు సోదరులారా ఆమె కట్లు తెగిపోయాయి. ఈరోజు సువార్త, బైబిల్ గ్రంథం, సంఘాలు, సేవకులు ఎందుకు ఉండాలంటే మనుషుల పాపపు కట్లు తెంచడానికి, ఆచారపు కట్లు తెంచడానికి, కులకట్లు తెంచడానికి, లేదా తను సొంతగా తాను కట్టుకున్న కట్లు తెంచడానికి. ఒకవేళ నువ్వు వాక్యంగా బోధిస్తే, ప్రభువుకి ప్రీతిపాత్రుడు అయితే, ప్రభువుని ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి, దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రణాళికలో జీవిస్తున్న సహోదరి సహోదరుడివి, సేవకుడివి, సేవకురాలు అయితే నువ్వు మనుషుల కట్లు తెంచాలి సోదరులారా. అంతేగాని ఈ దినాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే విడ్డూరమైన సంగతులు, అపాయకరమైన కాలాలు ఎలా ఉంది అంటే, విశ్వాసులు గీచిన గీతలో సేవకులు ఉంటున్నారు. ఒక వేసి చెప్పిన మాట సేవకుడు వింటున్నాడు, ఒక అవిశ్వాసి చెప్పిన మాట సేవకుడు వింటున్నాడు. ఒక మారుమనసు లేని కుటుంబం సేవకుడిని నడిపిస్తుంది అంటే వాళ్ళందరూ ఆ సేవకుడికి కట్లు కడుతున్నారు. కట్టడానికి కారణం వాడి దురాశ, వాడి పేరాశ, ఈ లోక సంబంధమైన జ్ఞానం, లేక స్వార్థం. దేవునిని ప్రేమించకుండా స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, ధనకాంక్ష కోసం, పేరు కోసం, లేక ఏదో దేవుని యొద్ద కొంత లాభాన్ని పొందుదామని ఆశతో వచ్చినవాడు కాబట్టి అలా లోబడిపోతుంటాడు, అలా కట్టబడతాడు. కట్టబడిన ఒక సేవకుడు పాపపు కట్లలో, లోకపు కట్లలో, ఆచారపు కట్లలో ఉన్నవారిని ఎలా విడిపిస్తాడు? జస్ట్ లిటిల్ బిట్ లాజిక్ హియర్. చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం. అందుకని మనుషులు ఇంకా పాపపు కట్లలోనే ఉంటున్నారు, ఆచారపు కట్లలోనే ఉంటున్నారు. వాక్య విరుద్ధం, సత్యదూరం, ప్రకటించబడని, దేవుడు ఇష్టపడని వాటిని మనుషులు చేస్తూ ఆ కట్లలోనే ఉంటున్నారు. ఆచారపు కట్లలో బంధించబడిన లాజరు కుటుంబం, లేదా ఆచారపు కట్లతో బంధించబడిన మనుషులు, వారిని ఆదరించడానికి వచ్చిన మనుషులు సోదరులారా ప్రభువుని కడతారేమోనని, బంధిస్తారేమోనని ఆయన ఆ స్థలానికి వెళ్ళలేదు. ఎలా బంధిస్తారని మనుషులకి ఎలా సాధ్యం అంటే, సోదరులారా అనేక ప్రాంతాల నుండి ఆ లాజరు కుటుంబం దగ్గరికి, ముఖ్యంగా మరియ మార్తను ఆదరించడానికి సంతాపముతో కూడిన ఒక వాక్యాన్ని సిద్ధపరచుకొని వారు వచ్చారు ఆ ఇంటికి. సోదరులారా యేసయ్య ఆ ఇంటికి వెళ్ళి సంతాప వాక్యం తెలపటం కూడా ఇట్స్ కైండ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ ఈస్టర్న్ కంట్రీస్. అది కూడా తూర్పు దేశముల యొక్క ఆచారమే. యేసయ్య ఆత్మస్వరూపి, మనసుతో రాగలడు, ఆత్మతో రాగలడు, శరీరంతో రాగలడు. ఆయన ఇక్కడ ఉండగలడు, మరొక చోట ఉండగలడు, సర్వాంతర్యామి.
ఆయన గతంలో ఉన్నాడు, ఇప్పుడున్నాడు, భవిష్యత్తులో కూడా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. కనుక ప్రత్యేకంగా వాళ్ళందరూ వెళ్ళినట్లుగా యేసే దగ్గరికి వాళ్ళు వెళ్ళవలసిన పని లేదు. యేసే వెళ్ళవలసిన పని లేదు. ఇట్స్ కైండ్ ఏ రోప్ ఆఫ్ ట్రెడిషన్ టు టై హూ ఫాలో ద రిచువల్. ఆ ఆచారాన్ని పాటించే వారందరూ ఆ ఆచారం అనే తాడుతో కట్టబడతారు సోదరులారా. యేసయ్య కట్టబడటానికి ఈ లోకంలోకి రాలేదు, కట్లు తెంపటానికి, కట్ల నుంచి విడిపించడానికి వచ్చారు. అందుకని ఆ ప్రాంతానికి యేసయ్య వెళ్లకుండా మరియకు సమాచారం పంపించాడు సోదరులారా. ఎక్కడైతే మార్తను కలిశాడో సోదరులారా, అక్కడే 30వ వచనంలో యేసు ఇంకా నా గ్రామంలోకి రాక అవుట్స్కట్స్ ఆఫ్ ద విలేజ్ ఆఫ్ బెతనీ వైల్ హీ వాజ్ కమింగ్ ఫ్రమ్ బెతబరా నుంచి వచ్చేటప్పుడు ఆయన ఆ బెతనియా ఊరు వెలపట, మేబీ ద గ్రేవ్ షుడ్ బి లొకేటెడ్ అవుట్స్కట్స్ ఆఫ్ ద విలేజ్ ఆర్ ద సిటీ అవుట్స్కట్స్. సమాధులు ఎప్పుడు ఊరు వెలపటే ఉంటాయి కాబట్టి ఆయన ఊరు వెలపట, మేబీ హీ ఈస్ క్లోజ్ టు ద గ్రేవ్స్ ఆఫ్ ద సెమిటరీ. ఆ సమాధుల తోటకు దగ్గరలో యేసయ్య ఉన్నాడు. అందుకని ఆ గ్రామంలోకి రాకుండా మార్తను ఎక్కడ కలిశాడో అక్కడే ఆయన నిలబడి మరియకు సమాచారం పంపించాడు సోదరులారా. స్టిల్ హి వాస్ స్టాండింగ్ దేర్ అండ్ వెయిటింగ్ ఫర్ మేరీ టు గో టు ద గ్రేవ్ వేర్ లాజర్ లొకేటెడ్ ఆర్ బరీడ్. ఎక్కడైతే లాజర్ని పెట్టారో ఆయన దగ్గరికి వెళ్ళడానికి మరి కోసం ఎదురు చూస్తున్నాడు. మరి వచ్చేసింది సోదరులారా. అయితే మరొక కారణం కూడా ఉంది ఆయన ఆ గ్రామం వెలపట ఉండడానికి. ఏం కారణం అంటే యూదులు యేసయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఫర్ ద టైమ్ టు థ్రెటన్ హిజ్ లైఫ్, టు అసాసినేట్ హిమ్. ఆయన్ని చంపటానికి, నాశనం చేయటానికి, లేకుండా చేయటానికి యూదులు పన్నాగాలు పన్నుతున్నారు. అందుకని ఆయన సాధ్యమైనంత వరకు జ్ఞానంగా, వివేకంగా ఆయన పనిలో నిమగ్నం అవుతున్నాడు సోదరులారా. వై? బికాజ్ హి వాజ్ స్టాండింగ్ అవుట్స్కట్స్ ఆఫ్ ద బెతనీ. అక్కడ ఆమెను కలిశాడు. 31వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరి త్వరగా లేచి వెళ్ళుడు చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని ఆమె వెంట వెళ్ళి. స్తోత్రం, హల్లెలూయా. ఇందాక చెప్పాను నేను ఆ మాట. బయటికి వెళ్ళకూడదు కాబట్టి ఆమె వెళుతుంది అంటే, వెళ్ళడానికి సాహసం చేసింది అంటే ఆమె సమాధి వద్దకు వెళ్ళి ఏడుస్తుంది. మేబీ such relaxation allowed by the elders. అంటే సమాధి దగ్గరికి వెళ్ళడానికి, ఆడవడానికి అవకాశం ఉంది, బట్ నాట్ పర్మిషన్ టు గో హోమ్స్, నైబర్ హోమ్స్ ఆర్ రిలేషన్స్. చుట్టాలింటికి కానీ లేక ఇరువురు వారి దగ్గరకు కానీ వెళ్ళడానికి అనుమతి లేదు. కానీ బట్ దేర్ ఈజ్ ఎ పర్మిషన్ టు గో టు గ్రేవ్ అండ్ వీప్ అండ్ మౌన్ ఫర్ హర్ బ్రదర్ లాజర్. తన సహోదరుని కొరకు ఏడవటానికి ఆ స్వాతంత్రం ఉంది. కానీ సోదరులారా, ఆమె ఎరుగు పొరుగు వారి ఇంటికి కానీ మరొకరి ఇంటికి కానీ వెళ్ళడానికి వీల్లేదు. అందుకని ఆమె సమాధి దగ్గరికి వెళుతుందేమోనని చెప్పి వారు కూడా ఆమెను వెంబడించారు సోదరులారా. 32వ వచనం మనం చూస్తే, అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నీడలా నా సహోదరుడు చావుకుండునను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద మేరీ వాజ్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్. చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ప్రత్యేకమైన వ్యక్తులలో ప్రత్యేకమైన అలవాట్లు మనం గమనించవచ్చు. ఒక మనిషి ప్రత్యేకత మనం ఎప్పుడు గమనిస్తాం? ఒక మనిషి ప్రత్యేకమైన వాడు
ఈ మనిషిలో దేర్ ఈజ్ ఎ స్పెషల్, సంథింగ్ స్పెషల్, ప్రత్యేకత ఉందని ఎలా చెప్పగలమంటే అతడి క్రియలు లేక ఆమె క్రియలు, ఆమె వ్యవహరించే తీరు, ఆమె పద్ధతి, ఆమె ఆలోచన విధానం సోదరులారా, ఆమె చేసే క్రియలు, ఆమె నడవడిక, ఈమె యేసయ్య దగ్గరకు వచ్చి చేస్తున్న పని, ఆయన పాదముల మీద పడి దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆమె సంతోషంగా ఉన్నప్పుడు యేసయ్య పాదాల మీదే పడింది. సహజంగా మనుషులు దుఃఖంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వెళతారు, ప్రార్థన చేస్తారు, సహాయం తీసుకుంటారు. అన్నీ బాగున్న తర్వాత ఈ దేవుని మర్చిపోతారు, మందిరం మర్చిపోతారు, సంఘం మర్చిపోతారు, ప్రార్థించడం మర్చిపోతారు, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతారు. దే ఫర్గట్ ఆల్ థింగ్స్ వెన్ దే వర్ ఇన్ హ్యాపీ మూమెంట్స్ ఆర్ ఇన్ సేఫ్ ఆర్ ఎవ్రీథింగ్ షుడ్ బి సెట్ రైట్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాలు అన్నీ బాగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి రారు, యేసయ్య పాదాల మీద పడరు. వారిని పట్టణ పగ్గాలు ఉండవు సోదరులారా. అప్పుడు వాళ్ళు పైకి చూస్తారు, వారి కళ్ళు తలకెక్కుతాయి. కానీ ఎప్పుడైతే శ్రమ వస్తుందో, శోధన వస్తుందో, ప్రాణాపాయం వస్తుందో, అవసరత వస్తుందో, నింద అవమానాలు లేక ఒంటరి వాడిని అయిపోతున్నాను అనే ఆలోచన ఎప్పుడు వస్తుందో, దెన్ he remembered the presence of God, the church of God. He remembered the man of God. అప్పుడు దైవజనుడు గుర్తొస్తాడు, సంఘం గుర్తొచ్చింది, దేవుని సన్నిధి గుర్తొస్తుంది. కానీ మరియ జీవితం చాలా ప్రత్యేకం సోదరులారా. ఆమె సంతోషంలో కూడా ఆయన పాదాల దగ్గర పడింది, పాదాల మీద పడింది. మనం అంతకుముందు సందర్భాలు గమనిస్తే అర్థమవుతుంది. ఈమె ఆ వెంట్రుకలతో, కళ్ళ నీళ్ళతో కాళ్ళు తడిపి వెంట్రుకలతో తుడిచిన సోదరులారా, అత్తరు గుడ్డి నెత్తి మీద పోసింది ఈమె. షీ వాజ్ వెరీ వెరీ స్పెషల్. ఆమె సోదరులారా ఆయన పాదాల మీద దుఃఖంలో కూడా పడుతుంది, సంతోషంలో పడింది, దుఃఖంలో. అంటే ఈమె జీవితం వాట్ షీ ఫిక్స్డ్ ఇన్ హర్ మైండ్ యాజ్ షీ వాంట్స్ టు బి ఆల్వేస్ ఎట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫీట్. ఆమె ఇప్పుడు యేసయ్య పాదాల దగ్గర పడి ఉండాలని కోరుకుంది. షీ రిజర్వ్డ్ హర్ ప్లేస్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య దగ్గర స్థలాలను ఆపుకున్నవాడు, రిజర్వ్ చేసుకున్నవాడు ఇద్దరు ఉన్నారు. ఒకటి మరియా, ఇప్పుడు లాజరు సహోదరి. రెండోది ఈ యోహాను సువార్త రాసిన యోహాను. ఆయన ఇప్పుడు యేసయ్య కుడి పక్కన రోమును ఆనుకొని ఉంటాడంట. ఈ రిజర్వ్డ్ ద ప్లేస్. అండ్ మరియా ఆయన పాదాల దగ్గర ఇప్పుడు సిద్ధం. బోత్ టుగెదర్ రిజర్వ్డ్ దేర్ ప్లేసెస్ ఎట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అప్పుడప్పుడు మందిరాల్లో చూస్తూ ఉంటాం మనం. వాడు మందిరానికి వచ్చి వాడు ఏ స్థలంలో కూర్చుంటారు అక్కడే కూర్చుంటారు. మనం ఇలాంటి సందర్భాలు గమనిస్తుంటాం. అది మనం తప్పుపట్టలేం. కానీ దేర్ బిలీఫ్, దేర్ ఫెయిత్, వాడు విశ్వాసం అలా ఉంటుంది సోదరులారా. ఈయన కూడా సంతోషంలో ఆయన పాదాలను ఎదుగుతుంది, దుఃఖంలో ఆయన పాదాలు ఎదుగుతుంది. యేసన్న గారి పాట నా వేదనలో వెదిగి తిని సిరియోసిని పాదాలను. హల్లెలూయా. ఆ పాట కూడా వేదనలో వెదిగినట్టు ఉంటుంది, కానీ మరీ అలా కాదు, సంతోషంలో కూడా ఎదిగింది. అది ఇప్పుడు కూడా నీ పాదాల మీద పడ్డాను, నాకేంది ఇలా జరిగింది అని తిరుగుబాటు చేయకుండా మళ్ళీ వచ్చి పాదాల మీద పడుతుంది. మనుషుల గురించి ఆలోచించండి. ఎప్పుడైనా మనుషుల తీరు ఎలా ఉంటుందంటే, మనం సహాయం చేయకపోతే తర్వాత మళ్ళీ వాళ్ళు మనం ద్వేషించడం మొదలు పెడతారు. ఒక తెలుగు ముతక సామెత ఉంది కదా, పెడితే పెళ్ళికూడు, పెట్టని రోజు సావుకూడు, పెట్టిన రోజు పెళ్ళికూడు, పెట్టని రోజు సావుకూడు, అలా ఉంటారు. అలాగే వ్యవహరించాలి ఇక్కడ మరియా. కానీ అలా చేయలేదు ఆమె. ఆమె హృదయంలో దేవుని స్థానం ఎప్పుడు పాదాల దగ్గరే, యేసయ్య పాదాల దగ్గరే. షీ డెడికేటెడ్ హర్ లైఫ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. తమ హృదయాన్ని యేసయ్య పాదాలకు సమర్పించుకుంది సోదరులారా, సమర్పించుకుంది.
మన జీవితంలో మన జీవితాన్ని, హృదయాన్ని దేనికి సమర్పించుకుంటున్నాం? దేనికి? ఒకసారి నేను కూడా ఆలోచించాలి, నాతో పాటు మీరు కూడా ఆలోచించాలి సోదరులారా. అంటుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఎడల నా సహోదరుడు చావకుండునను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The same word repeated by Mary also as Martha spoke. మార్త మాట్లాడిన మాటే మరియ కూడా మాట్లాడుతుంది. నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండును. అంటే ఆయన రోగంలో పడ్డాడు, పేలవమైన ముఖం, పారిపోయిన శరీరం. యేసయ్యకి సమాచారం పంపించారు, నీ స్నేహితుడు చావ సిద్ధమై ఉన్నాడని. అయినా ఆయన రాలేదు. మేబీ ఎలా ఆలోచించియో ఆ నిర్దోషమైన పవిత్రమైన బుర్రలో మరియ మార్తలు. సోదరులారా, జాగ్రత్తగా మనం గమనిస్తే అదే మాట మార్త మరియ వాడింది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అసలు ఈ పదం మరియ దగ్గరే పుట్టిందా? ఎందుకంటే మరియని మార్త అనుసరిస్తున్నట్టు కనబడింది మనకి చరిత్రలో గమనిస్తే, భక్తిలో కానీ కొన్ని విషయాలలో కానీ. అంటే మోషే ఆలోచనకి అహరోను నోరైనట్టుగా ఇక్కడ మరియ ఆలోచనకి మార్త నోరైందా అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ ఆలోచన మరియ దగ్గరే పుట్టిందా? సోదరులారా, ఆ మాట రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి, యేసయ్య మీద అంత గొప్ప నమ్మకం. రెండు, యేసయ్య చచ్చిన వారిని కూడా లేపుతాడు అనే నమ్మకం లేకపోవడం. అంటే దే మే బి అండర్ ఎస్టిమేటెడ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ బీయింగ్స్ థాట్. ఆయన కూడా ఒక దేవుడు, ఆయన కూడా ఒక ప్రభు, ఆయన కూడా ఒక ప్రవక్త అని కొంతమంది చెబుతుంటారు కదా. లైక్ దిస్, ఇన్ దిస్ వే దే వర్ థాట్. మనుషులు ఎలా ఆలోచించారో వాళ్ళు కూడా మనుషులే కాబట్టి మేము కూడా మనుషులని, నేను మానవ మాతృలమని వాళ్ళ స్టేట్మెంట్ రుజువు చేస్తుంది. తప్పదు, అది ఎవరికైనా తప్పదు. అది సేవకుడైనా ప్రవక్త అయినా ఎవరికైనా తప్పదు. అంతేగాని ఇక మనం వాళ్ళలో తప్పుకోవడానికి చూడటానికి లేదు సోదరులా. ఏది ఏమైనా యేసు మీద వారికి ఎంత నమ్మకం, ఎంత విధేయత, ఎంత శ్రేష్టమైన జీవితం మరియు మారుతుంది సోదరులా. వీ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ their lifestyle, their faith, their obedience. వారి విశ్వాసంలో నుండి, వారి విధేయతలో నుండి, వారి జీవిత విధానంలో నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి సోదరులారా. అలాంటి పాఠాల కోసం ప్రార్థన చేస్తూ, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రభువా వాటిలో నుంచి మాకు కూడా కొన్ని నేర్పించు అని ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు నాయన మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించి విన్నవారందరూ రక్షణ, మారు మనసు, శ్రేష్టమైన జీవిత విధానం, విధేయత, విశ్వాసం మేము నేర్చుకోవటానికి, నేను భయభక్తులు కలుగొనటానికి, ఎలాగైతే నీ పాదాల దగ్గర మరియ స్థానాన్ని సిద్ధపరుచుకుందో అలాగే నిత్యరాజ్యంలో నీ పాదాల దగ్గర మా స్థానాన్ని మేము పదిలిపరుచుకునే భాగ్యం, జ్ఞానం, వివేకం, పరిశుద్ధత, నీతి మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.